ఢిల్లీలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉత్తర భారతదేశంలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదు కావడంతో హీట్ వేవ్లు ఏర్పడుతున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా 46 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. జూన్ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలను హీట్ వేవ్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. గడిచిన 10 రోజుల నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హీట్ వేవ్తో పాటు నీటి ఎద్దడి కూడా ఢిల్లీ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రోజు వచ్చేటువంటి వాటర్ రాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ ట్యాంకులు వస్తేనే, వీధుల్లోకి వాటర్ ట్యాంకులు వస్తేనే వాటిపైన ఎగబడి మరీ వాటర్ తీసుకునేటువంటి స్టేజ్కి ప్రస్తుతం ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీ నీటి ఎద్దడిని తప్పించేందుకు నిన్న ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అతిషి అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడంతో పాటు ఇటు పొరుగు రాష్ట్రాలైనటువంటి హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి 1 నెల రోజుల పాటు నీటిని విడుదల చేస్తే ఢిల్లీ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయంటూ కూడా ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. ఇక ఎండల విషయానికి వస్తే గడిచిన 10 రోజులుగా రికార్డు స్థాయిలో చరిత్రలో ఎప్పుడూ నమోదు కానంత తీవ్ర ఉష్ణోగ్రతలు అనేది కూడా ఢిల్లీలో నమోదవుతున్నాయి. బుధవారం రోజైతే ముంగేష్పూర్ అనేటువంటి ఏరియాలో సుమారు 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటేనే ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరొక వారం రోజుల పాటు కూడా ఎండలు ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వారం రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుదల ఉంటుంది. మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలతో పాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయిలో నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో కరెంటు యూసేజ్ అనేది కూడా రోజువారీగా పెరుగుతూ ఉంది. దాంతో పీక్ లెవెల్ డిమాండ్ దాటి విద్యుత్తును సప్లై చేస్తున్నారు ఢిల్లీకి సంబంధించినటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు. అయితే చాలా ప్రాంతాల్లో కరెంటు కోతలతోటి, ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో అందరూ కూడా ఏసీల వినియోగం అనేది కూడా పెరుగుతూ ఉంది. దాంతో ఈ పవర్ కన్జంప్షన్ అనేది కూడా పెరిగి లోడ్ అనేది కూడా పెరగడంతో చాలా ఏరియాస్లో పవర్ కట్స్ అనేది కూడా నమోదవుతున్నాయి. దాంతో పగటిపూటతో పాటు రాత్రిపూట కూడా 1 గంట పాటు పవర్ కట్స్ అనేది కూడా ఇక్కడ విధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నీటి ఎద్దడితో సమస్యతో పాటు ఇటు పవర్ కట్స్, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతోటి ఇక ఢిల్లీ వాసులు అయితే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి ఎవరైనా వెళ్ళేది ఉంటే మాత్రం ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొనే బయటకు వెళ్లాల్సిందిగా వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే చాలామంది కూడా ఎండ దెబ్బతోటి బాధపడుతూ ఇటు ఆసుపత్రులు పాలవుతున్నారు. 10ల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. చాలా వరకు ఈ వడదెబ్బ, అలాగే స్కిన్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత మేరకు ఇళ్లలో ఉంటూ సురక్షితమైనటువంటి సేఫ్ గార్డ్ మెజర్స్ తీసుకోవాలంటూ కూడా సూచనలు అయితే ఇటు వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. గడిచిన 10 రోజుల నుంచి తక్కువగా 45 డిగ్రీల నుంచి మొదలు పెడితే 52 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ మధ్యాహ్నం టైంలో 1 గంట నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా 3-4 గంటల వరకు కూడా పీక్ లెవెల్ ఉష్ణోగ్రతలు అనేది కూడా రికార్డ్ అవుతుంది. దీంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జనాలు బయటికి రావాలంటేనే ఢిల్లీలో భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీ వెదర్కి సంబంధించి ఒక టిపికల్ ఢిల్లీ వెదర్ ఉంటుంది. ఒక 6 నెలలు చలితో ఇబ్బంది ఉంటే మరొక 6 నెలలు ఎండలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఎండలు కూడా రికార్డు స్థాయిలో, గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఎప్పుడు కూడా 46 నుంచి 47 డిగ్రీల వరకు మాత్రమే పరిమితమయ్యేటువంటి ఉష్ణోగ్రతలు ఈసారి ఏకంగా 52 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటేనే ఢిల్లీ వాసులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చలికాలం కూడా పీక్ స్టేజ్లో చలి ఉంటుంది. -డిగ్రీస్ వరకు కూడా రాత్రిపూట, ఉదయం పూట ఉష్ణోగ్రతలు అనేది కూడా పడిపోతూ ఉంటాయి. ఆ సమయంలో నవంబర్ నుంచి మార్చి వరకు కూడా చలితో ఇబ్బందులు ఉంటాయి. మార్చి నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు కూడా ఈ ఎండలతోటి తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఢిల్లీ వాసులకు కామన్గా ఉంటుంది. బట్ ఈసారి మాత్రం గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలతో మాత్రం ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ అనేది కూడా నమోదవుతుండడంతో ఇటు విద్యుత్ సంబంధించినటువంటి కన్జంప్షన్ కావచ్చు, అలాగే నీటి ఎద్దడితోటి మాత్రం ప్రస్తుతం ఢిల్లీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి.